Hi guys, hello everyone. Welcome back to my YouTube channel. సో మీ అందరికీ తెలుసు కదా నా పేరు మధు అండ్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే నేను మీ అందరికీ తెలుసు నేను అమెజాన్లో పనిచేస్తుండేవాడిని. బట్ ఇప్పుడైతే నేను ఈవైలో షిఫ్ట్ అయిపోయాను అనమాట. అయితే ఈ రోజు వీడియోలో నేను మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే నేను బిఫోర్ జాయినింగ్ టు ఈవై ఐ వాస్ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్ అనమాట. అందులో భాగంగానే ఐ వాస్ వర్క్డ్ ఇన్ I was given interview for the Uber as well అనమాట. సో ఈ రోజు నేను ఊబర్ ఇంటర్వ్యూస్ ఎక్స్పీరియన్స్ చెప్పబోతున్నాను అనమాట. సో నేను ఊబర్ కి అరౌండ్ 2 times అయితే ఇంటర్వ్యూ ఇచ్చాను. బట్ ఐ డిడెంట్ వెళ్ళలేదు అక్కడికి. ఎందుకంటే నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవేంటి అనేది మీకు ఎండ్ లో చెప్తాను. సో అంతకంటే ముందుగా గైస్, మీరు ఎవరైనా మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని ద్వారా మీకు ఏమవుతుంది అంటే పెట్టే కొత్త కొత్త వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తాయి. అండ్ నేను పెట్టే జాబ్ అప్డేట్స్ అంతకంటే ముందుగా మీకే వస్తాయి. సో మల్టీ ఇన్ఫర్మేషన్ అయితే నేను అందిస్తూ ఉంటాను అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అండ్ కంటెంట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. సో మూవింగ్ టు ద ఫర్దర్ థింగ్స్. సో నేను ఊబర్కి వచ్చేసి జనరల్ గా నేను నౌకరీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను అప్లై చేయడానికి. సో ఒకరోజు నాకు నోటిఫికేషన్ వచ్చింది అనమాట. సో నేను వర్క్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లోనే ఊబర్ వాళ్ళు కూడా సేమ్ కైండ్ ఆఫ్ ద రోల్ కి హైర్ చేసుకుంటున్నారు అని. లైక్ రిస్క్ అండ్ కాంప్లియన్స్ అసోసియేట్ 1, రిస్క్ అండ్ కాంప్లియన్స్ అసోసియేట్ 2 ఇలాగ ఉన్నాయన్నమాట ఊబర్ లో. సో నేను రిస్క్ అండ్ కాంప్లియన్స్ అసోసియేట్ 1 కి అప్లై చేశాను, 2 కి అప్లై చేశాను అనమాట. కాకపోతే కొద్దిగా టైం పీరియడ్ ఉంది. సో ఫస్ట్ 1 and 2 ఆల్మోస్ట్ సిమిలర్, ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ 1 లో శాలరీ తక్కువ ఉంటుంది, 2 లో శాలరీ ఎక్కువ ఉంటుంది అంతే. సో నేను అప్లై చేసింది వచ్చేసి సీనియర్ రిస్క్ అండ్ కాంప్లియన్స్ అసోసియేట్ 1 and 2 బోత్ కి అప్లై చేశా. సో ఇది ఎలా అప్లై చేస్తానంటే నౌకరీలో నేను మీకు చెప్పాను. సో ఫస్ట్ నౌకరీలో నేను అప్లై చేయగానే వాళ్ళ అఫీషియల్ పోర్టల్ కి రీడైరెక్ట్ అవుతుంది. సో అఫీషియల్ పోర్టల్ కి రీడైరెక్ట్ అవ్వగానే అక్కడ జనరల్ గా ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ని ఫిల్ చేసి మన రెజ్యూమ్ అప్లోడ్ చేసినట్టయితే దానికంటూ కొంచెం క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా మీట్ అవుతే కనుక మీకు ఊబర్ టీం నుంచి కాంటాక్ట్ అవుతారనమాట. సో నేను అప్లై చేశాను. అప్లై చేసిన ఒక 2 days కి అయితే నాకు ఒక మెయిల్ వచ్చింది ఊబర్ టీం నుంచి. కంగ్రాచులేషన్స్, యువర్ ప్రొఫైల్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ దిస్ పర్టికులర్ రోల్. సో మేము మీకు ఫర్దర్ రౌండ్స్ కమ్యూనికేట్ అవుతాము మీతో అని చెప్పారనమాట. ఓకే, దట్స్ ఫైన్ అనుకున్నాను. నెక్స్ట్ డేనే నాకు ఇంకో మెయిల్ వచ్చింది, విచ్ ఇస్ లైక్ ఎగ్జామ్ మెయిల్ అనమాట. సో ఎగ్జామ్ మెయిల్ కంటే ముందు ఒక గూగుల్ ఫామ్ పంపించాడు. సో వాళ్ళు ముందునే ఇట్లా స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేసేసాడు అనమాట. సో మేము ఇంతే సాలరీ ఇస్తాము, మేము ఈ లొకేషన్ లోనే మీరు వర్క్ చేయాలి, అండ్ ఈ టైమింగ్స్ లోనే వర్క్ చేయాలి, అండ్ సో మీకు లైక్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా, మీ గ్రాడ్యుయేషన్ ఏంటి, బేసిక్ డీటెయిల్స్ అనమాట. ఒక గూగుల్ ఫామ్ పంపించారు. సో అది ఫిల్ చేశాను. అది ఫిల్ చేయగానే ఫిల్టరైజేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిపోయింది క్లియర్ గా. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఎగ్జామ్ మెయిల్ పంపించారు. సో ఈ ఎగ్జామ్ ఏంటంటే టెస్ట్ గొరిల్లాలో ఉండింది. ఆ ప్లాట్ఫామ్ అనుకుంటా, టెస్ట్ గొరిల్లా సంథింగ్ దెర్ ఇస్ అ ప్లాట్ఫామ్. సో ఈ టెస్ట్ లో ఏంది అంటే ఎస్పెషల్లీ నన్ను అడిగింది ఏంటంటే రిస్క్ అండ్ కంప్లైన్స్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, జనరల్ ఆప్టిట్యూడ్, నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, వీటితో పాటుగా ఇంగ్లీష్ కొన్ని అండ్ ఎక్సెల్ గురించి. ఈ 5 టాపిక్స్ గురించి అరౌండ్ ఒక 40 క్వశ్చన్స్ ఇచ్చారు. 30 minutes లోనే కంప్లీట్ చేయమన్నారు. సో దట్ వాస్ లైక్ ఐ ఫెల్ట్ అసలు ఎలా అవుద్ది, ఒక్క రీజనింగ్ క్వశ్చన్ చాలా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఒక క్వశ్చన్ చదవడానికి మనకు ఆల్మోస్ట్ 1 minute పడుతుంది. ఆ 1 minute లో సాల్వ్ చేసి చదివి, సో విచ్ ఇస్ లైక్ అ వెరీ హెక్టిక్ అనిపించింది. సో ఎనీహౌ ఫస్ట్ కొన్ని క్వశ్చన్లు ఒక 10 క్వశ్చన్స్ డిఫికల్ట్ గా ఉన్నాయి. తర్వాత క్వశ్చన్స్ అన్ని జస్ట్ 1 lines క్వశ్చన్స్ అనమాట. అంటే ఎక్సెల్ గురించి, ఇంగ్లీష్ గురించి అండ్ రీజనింగ్ కొంచెం లైక్ నాకు తెలిసినవే వచ్చాయి. ఆల్ఫాబెట్ సిరీస్ అని, తర్వాత లైక్ డయాగ్రామ్స్, డయాగ్రామ్స్ ఇట్లాంటివన్నీ వచ్చాయి అనమాట. సో విచ్ ఇస్ లైక్ గుడ్ అనిపించింది. సో ఐ వాజ్ క్లియర్ దట్ రౌండ్. సో ఎలాగో కష్టపడి రాసేసాను. నెక్స్ట్ ఒక 10 days తర్వాత అనుకుంటా. సో అగైన్ ఆ ఎగ్జామ్ అయిపోయింది. నాకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఐ థాట్ లైక్ పోయింది ఎగ్జామ్ అనుకున్నా. బట్ ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెంట్, నేను బాగా రాసాను, క్లియర్ అవుతుంది అని నాకు తెలుసు. సో అలాగే ఆలోచిస్తూ ఉన్నా. ఒక 10 days కి సడన్ గా ఒక కాల్ వచ్చింది అనమాట. అది కూడా ఎప్పుడు నైట్ 10 అప్పుడు వచ్చింది, హెచ్ఆర్ దగ్గర నుంచి కాల్. సో నాకు అప్పుడే అదేమంటారు ట్రూ కలర్ లో పడింది అనమాట, హెచ్ఆర్ ఫ్రమ్ ది ఊబర్ అని. నేమ్ చూడంగానే హెచ్ఆర్ ఊబర్ అని కింద ఉంది. ఓకే, లిఫ్ట్ చేసా కాల్ అరౌండ్ 10 అప్పుడు. సో కాల్ చేయగానే వాళ్ళు కాల్ చేసి, హాయ్ మధు, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ కాస్ట్, ఈ టైంలో మీకు కాల్ చేయడం కొంచెం ఇన్కన్వీనియన్స్ గా ఉంది, ఐఎమ్ సారీ ఫర్ ఇట్, బట్ ఓకే, బట్ ఇట్స్ హియర్ ఇస్ ద గుడ్ న్యూస్, నీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయింది, మేము నెక్స్ట్ రౌండ్ కి నీ ప్రొఫైల్ ని మూవ్ చేద్దాం అనుకుంటున్నాము అన్నారు. యా షూర్, నేను కూడా లైక్ వెరీ హ్యాపీ ఉన్నాను అన్నారు. సో ఇది హెచ్ఆర్ కైండ్ ఆఫ్ రౌండ్ అనమాట. సో ఇదేంటి అంటే
జనరల్ స్క్రీనింగ్ చేశారు. అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఎప్పుడు వర్క్ చేశారు, ఎక్కడ వర్క్ చేస్తున్నారు, మీ శాలరీ ఎంత, మీకు ఇప్పుడు మేము ఇచ్చే ఆఫర్ ఇంత ఉంటుంది, అండ్ మీరు హైదరాబాద్కి వచ్చి వర్క్ చేయాలి, సో ఈ షిఫ్ట్స్ లో ఉంటాయి, నెక్స్ట్ రొటేషనల్ షిఫ్ట్స్ ఓకేనా, 24/7 షిఫ్ట్స్ ఓకేనా, ఈ సాలరీ ఓకేనా, అండ్ మీకు జనరల్ గా కొన్ని లైక్ ఎందుకు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు, అండ్ మీకు రిస్క్ అండ్ కాంప్లియన్స్ అంటే ఏంటి, ఇవి తెలుసా అన్నట్టుగా స్క్రీనింగ్ చేశారు ఫోన్లోనే. నేను అవన్నీ చెప్పేశాను. అవన్నీ చెప్పంగానే సరే మీకు రేపు నేను ఇంకో ఫైనల్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తున్నాను విత్ హెచ్ఆర్, ఐ మీన్ నాట్ హెచ్ఆర్, ఫ్రమ్ ది మేనేజర్ నుంచి. సో నేను మీకు ఫైనల్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాను అనేసి షెడ్యూల్ చేశారనమాట. సో ఇందులో వచ్చేసి ఆమె చెప్పింది ఈ క్వశ్చన్స్ అండ్ ఈ టాపిక్స్ గురించి ప్రిపేర్ అవ్వు, ఎస్పెషలీ వాళ్ళు గూగుల్ స్ప్రెడ్ షీట్స్ గురించి అండ్ రిస్క్ అండ్ కాంప్లియన్స్ గురించి అండ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ గురించి, కొన్ని స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి, నీ ప్రయర్ ఎక్స్పీరియన్స్, ఇలాంటి క్వశ్చన్స్ గురించి బాగా ప్రిపేర్ అవ్వు అన్నారు. సో ఐ సెడ్ ఓకే. నాకు నెక్స్ట్ డే వచ్చేసి ఈవినింగ్ 4:30 to 5:30 అయితే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారనమాట. ఐ థింక్ 30 minutes 45 minutes అనుకుంటా. సో ఈ ఇంటర్వ్యూ వచ్చేసి అనుకున్నట్టుగానే మన గూగుల్ మీట్ ప్లాట్ఫామ్ లో అయితే చేశారు. సో అరౌండ్ ఈవినింగ్ 4 నుంచి 5 మధ్య అయితే ఇంటర్వ్యూ ఉండింది. సో నేను వచ్చేసి జనరల్ గా ప్రిపేర్ అయిపోయా. ఇంకా లేదు, నేను ఏదో ప్రిపేర్ అయ్యానులే, నేను మరీ అంత గుడ్ గా చెప్పను. సో ప్రిపేర్ అయ్యాను. సో ఇంక ఇంటర్వ్యూ రాగానే తన గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంది. తర్వాత నా గురించి కూడా ఇంట్రొడక్షన్ ఇవ్వమని చెప్పింది. సో ఫస్ట్ అండ్ ద వెరీ బేసిక్ థింగ్ నేను ఆమె అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సేమ్ నేను కూడా అమెజాన్ లోనే పని చేశాను. ఆల్మోస్ట్ లైక్ 1 year 9 months అక్కడ వర్క్ చేశాను యాజ్ అ ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ గా, విచ్ ఐ వాజ్ వర్కింగ్ కరెంట్లీ. నేను వర్క్ చేస్తున్నా అక్కడ అప్పుడు అమెజాన్ లో. సో ఇద్దరికి మ్యాచ్ అయిపోయింది అనమాట. సో ఆమె అసలు చెప్పింది నేను కూడా వర్క్ చేశాను, తర్వాత నేను ఇట్లా నేను ఊబర్ కి మూవ్ అయిపోయాను అని. ఐ థాట్ లైక్ నేను కూడా అలా మూవ్ వచ్చేమో అనుకున్నా. ఓకే, దట్స్ ఫైన్. సో తర్వాత వచ్చేసి ఆమె ఇంకా కొన్ని క్వశ్చన్లు అడిగింది అనమాట. టెల్ మీ సంథింగ్ అవుట్ యువర్ సెల్ఫ్ అని. అమెజాన్ లో నీ వర్క్ ఏంటి, అసలు మీరు దేని గురించి వర్క్ చేస్తారు, కొంచెం వాక్ త్రూ ఇవ్వు అన్నది. సరే అని ఇచ్చాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం సినారియో బేస్డ్ క్వశ్చన్స్కి వెళ్తున్నాం అన్నది. ఓకే అని చెప్పాను. సో కొన్ని క్వశ్చన్లు అడిగింది అనమాట. సో నీకు ఊబర్ గురించి ఏం తెలుసు, ఇది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత ఊబర్ లో ప్రజెంట్ ఉన్న నెగటివ్ న్యూస్ ఏంటి, అదొకటి. నెక్స్ట్ ఊబర్ వాళ్ళని ఒకవేళ నువ్వు మంచిగా కొన్ని సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఏం సజెషన్స్ ఇస్తావు, సో నెగటివ్స్ ఎలా ఓవర్కమ్ చేస్తావు, సో నువ్వు రైడర్స్ కి అలాగే డ్రైవర్స్ కి ఇచ్చే సజెషన్స్ ఏంటి, అండ్ కొన్ని సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. ఒక ఊబర్ రైడర్ ఉన్నారు, సో తను ఏదో సంథింగ్ మిస్యూజ్ చేస్తున్నాడు, లైక్ ఇదేంటి ట్రిప్ ని షెడ్యూల్ చేయడం వెంటనే క్యాన్సిల్ చేయడం. సో ఇట్లాంటి వాళ్ళకి మీరు ఎలా కనిపెట్టి ఆ ఫ్రాడ్ ని ఎలా డిటెక్ట్ చేస్తారు. నెక్స్ట్ డ్రైవర్స్, ఇప్పుడు చాలా అలిగేషన్స్ ఉన్నాయి కదా డ్రైవర్స్ పైన, సో లైక్ ఊబర్ కంపెనీ పైన ఈ అలిగేషన్స్ ఏంటి, వాటిని మీరు ఎలా రెడ్యూస్ చేస్తారు. అండ్ సో ఇప్పుడు ఊబర్ లో మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారు. సో అయితే డిఫరెంట్ రూట్స్ చూపిస్తాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు తీసుకోండి. బెంగళూరులో మెజెస్టిక్ నుంచి సిల్క్ బోర్డ్ రావడానికి చాలా వేస్ ఉన్నాయి. సో అట్లాగనే ఇప్పుడు మీరు ఆ వేలోనే వెళ్ళాలా లేకపోతే ఈ వేలో వెళ్తారా, ఒకవేళ వెళ్ళేటప్పుడు మీరు రూట్ మేనేజ్మెంట్ ని ఎలా చేస్తారు. నెక్స్ట్ ఇలా చాలా క్వశ్చన్స్ అడిగారు, జనరల్ గా సినారియో బేస్డ్ క్వశ్చన్స్. నేను వాటి గురించి అంత పెద్ద ప్రిపేర్ అవ్వలేదు. ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ అమెజాన్ గురించి అండ్ ఎగ్జామ్స్ గురించి ఇట్లా ప్రిపేర్ అయ్యా. అండ్ ఊబర్ గురించి కొంచెం తెలుసుకున్నా. అసలు నీకు ఊబర్ గురించి ఏం తెలుసు, ఎప్పుడు స్టార్ట్ ఇట్లాంటి కొన్ని తెలుసుకున్నాను, కానీ ఇట్లాంటివి ఆలోచించలేదు. సో ఐ డిడెంట్ ఆన్సర్ ప్రాపర్లీ, బట్ మీరు ఆన్సర్ చేయండి. తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ స్ప్రెడ్ షీట్స్ గురించి అడిగింది. ఇందులో నీకు పివోట్ టేబుల్స్ అంటే తెలుసా, నెక్స్ట్ గ్రూపింగ్ ఎప్పుడు చేస్తారు, సో ఇట్లా కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ అడిగింది. సో నేను కొన్ని చెప్పాను, కొన్ని చెప్పలేదు. ఇంకా ఫైనల్ గా అరౌండ్ ఒక 30 minutes తర్వాత ఆమె సీ సైడ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ మధు, మీకు ఏమైనా ఉంటే చెప్పండి క్వశ్చన్స్ అన్నారు. సో నథింగ్ నా సైడ్ నుంచి, లైక్ చాలా హ్యాపీగా ఉంది. నీకు కూడా అమెజాన్ లో వర్క్ చేశారు కాబట్టి మీకు తెలిసి లైక్ ఇక్కడ ఎలా వర్క్ ఉంటుందో. బట్ నేనేమనుకుంటున్నానంటే దిస్ ఇస్ లైక్ న్యూ ఆపర్చునిటీ ఫర్ మీ వేర్ ఐ విల్ బి గోయింగ్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఇంప్లిమెంట్ అని. సో నాకు ఛాన్స్ ఇవ్వగలిగితే నేను నన్ను ఇంప్రూవ్ చేసుకుంటాను అని చెప్పాను అనమాట. షీ సెడ్ లైక్ ఎస్ డెఫినెట్లీ నేను ఫీడ్బ్యాక్ ఫార్వర్డ్ చేస్తాను అన్నారు. సో లైక్ ఆల్మోస్ట్ ఒక 10-15 days తర్వాత ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. సో నేను 2 interviews ఇచ్చాను అన్నాను కదా. సో ఫస్ట్ వచ్చేసి నేనే రిజెక్ట్ చేశాను.
ఏంది అంటే వాళ్ళు ఫస్ట్ లొకేషన్ వచ్చి విశాఖపట్నం చెప్పారు, అంటే రిస్క్ అండ్ కాంప్లియన్స్ అసోసియేట్ 1కి. దట్ టు సాలరీ వెరీ లో. నేను ప్రెసెంట్ అమెజాన్ లో తీసుకుంటున్న దానికంటే తక్కువ. సో ఐ సెడ్ లైక్ నో, ఐ డోంట్ వాంట్ దిస్ రోల్ అని చెప్పేసి నేనే రిజెక్ట్ చేశాను. అండ్ సెకండ్ రోల్, ఎస్ అఫ్ కోర్స్, బ్యాడ్ లక్. యా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ వీడియో. సో నేను చెప్పిన ఈ కంటెంట్ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మళ్ళీ కొత్త కంటెంట్ తో కొత్త వీడియోతో నేను మీ ముందు ఉంటాను. అంటే చూస్తూనే ఉండండి మీ మధు బ్లాగ్ స్టడీ. టెల్ దెన్ బాయ్. Subscribe.